మంచిది. ఈ సమయంలో నేను వర్తమానం ఇవ్వడానికి దేవదేవుని కృప ఈరోజు నిర్ణయం కాబోలు. ఈ మందిరములో వర్తమానం ఇవ్వడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. దేవుని మాటలు చెప్పమని రెవరెండ్ ఏజ్కేలయ్య గారు నన్ను ఆహ్వానించారు. వారికి నా వందన మరణార్థం. ఈ సమయంలో దేవుని మాటలు అనగానే మీలో భయము భక్తి పుట్టుకు రావాలి. శ్రద్ధగా వినాలి. దేవుని వాక్యం అంటే మాటలు కాదు, అది నోటి మాటలతో వచ్చేది కాదు, పరలోక దేవుడు మాట్లాడేటువంటి మాటలు. దేవునికి మహిమ కలుగును గాక. చూద్దామా దేవుని వాక్యం. మోషే ఉపవాసాల మండల కాలములో చివరి దిశలోనికి రాని వచ్చాము. ఈ సమయంలో నేను వాక్యం చెప్పడానికి దేవదేవుని కృపను బట్టి దేవుడు వాడుకొనును గాక. చూడండి దేవుని వాక్యము మొదటి దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైయున్న వారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. ప్రార్థించుకోండి. కళ్ళు మూసుకోండి. సకల ఆశీర్వాదములకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువా, నీ మాటలు మాట్లాడడానికి నేను ఏ పాటి వాడను దేవా. నీవు నాకు స్వరం ఇచ్చి నీ జ్ఞానం ఇస్తే కానీ నేను మాట్లాడలేను. అలాగే పరిశుద్ధాత్మడా నాతో మాట్లాడింపజేసి నీ బిడ్డలకు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు మీరు అనుగ్రహించి ఈ సేవకు, ఈ సేవ చేస్తున్న దైవజనులకి ప్రభా దీవెనకరముగా నీకు మహిమకరముగా ఉండులాగున, బిడ్డలకు క్షేమము కలుగునట్లు ఉండులాగున, మా నోటి మాటల వలన వారి నొప్పించబడకుండగా నీ కాపుదల దీవెన దయచేసి వాక్యమే మాతో మాట్లాడమని వాక్యమై ఉన్న యేసు నామమును అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, చదవబడినటువంటి వాక్యములో అపోస్తుడైన పౌలు దెస్సలోనికీయులకు ఈ పత్రిక వ్రాసాడు. ఆయన మాట్లాడుతూ, మరియు సహోదరులారా మీరు ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను అన్నారు. ప్రియులారా, దైవ సేవకులు అంటే, దైవ సేవ అంటే ఒక సామెత ఉంది, ఉదర పోషణార్థం బహుకృతి వేషం అంటారు. పొట్ట పోషించుకోవడానికి నానా విధములైన పనులు. ఈ పని అట్టిది కాదు. పనులన్నిటిలో కూడా మిక్కిలి ఘనమైనది, మిక్కిలి శ్రమ కలిగినది,
మిక్కిలి బాధ కలిగినది, మిక్కిలి సంతోషము కలిగినది, మిక్కిలి ప్రేమ గలది, మిక్కిలి వినయము కలది, మిక్కిలి భక్తి కలది. అలాంటి దైవజనుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. ఎలా వస్తారు మీ దగ్గరికి ఈ దైవజనులు అని అంటే, దేవుని పిలుపును అందుకొని నీ వెళ్ళి నా పని చేయి అని అంటే, వాడు బయలుదేరి ఇల్లు వాకుళ్ళు అవసరమైతే భార్య పిల్లల్ని వదిలివేసి నశించిపోతున్న ఆత్మలు ఎక్కడున్నాయో వాటి ఎత్తుక్కుంటూ ఏరుకుంటూ ఆకలి జబ్బులకు లెక్క చేయకుండా ప్రయాసపడతారు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మీ అయ్యగారు ఉన్నారు, ఎక్కడ నుండో వచ్చారు. ఎప్పుడో సంగతి ఎందుకు, ఇప్పుడు నా కళ్ళ ముందు ఎక్కడ వసంతవాడ నుండి వచ్చారు. దేని మీద అండి? వాహనం మీద. ఆ వాహనానికి ప్రాణం ఉందా? ప్రాణము లేని వాహనాల మీద ప్రయాణము చేయుట ఎంత కష్టము అని అంటే, సాగితే బండి అంటారు, పూర్తి చేయరా? వెళ్తే బండి, వెళ్ళకపోతే మొండి. అది ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు ఆడిందో తెలియదు. ఎండేమో మెనిమిక్కిలుగా ఉంటుంది, చెమటలు దారుగా కారిపోతూ ఉంటాయి. సమయం 12 గంట అయిపోతూ ఉంటుంది. సంఘక్షేమం కొరకు బయలుదేరి ఉంటాడు. బండి ఆగిపోయింది, అక్కడ శ్రమ పడాలి, దాన్ని రిపేరింగ్ వస్తే చూడాలి, లేకపోతే బండి అక్కడ పెట్టాలి. ఇక సంజీవ్ భుజాన్ని వేసుకొని బయలుదేరి రావాలి. శ్రమ. అంత శ్రమ పడే అయ్యగారు వస్తే మీ చూసే చూపులు ఎలా ఉంటాయి? మీరు చూసే చూపులు ఎలా ఉంటాయి? మీరు మంచివారిలాగా నాకు కనబడుతున్నారు. దేవునికి మహిమ కలుగుగాక. కొంతమంది చూసిన చూపులు ఎలా ఉంటాయి అంటే, ఈడిప్పుడు ఎందుకు వచ్చాడు, ఇంకా అనలేండి, అలా కూడా అనుకుంటాం. దైవ సేవకుడు తడపడగానే కనపడగానే మీ హృదయం ఉప్పొంగి క్రీస్తు యేసు ప్రభు దిగాడు అన్నట్లుగా మీ హృదయం ఉప్పొంగితే మీకు అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. ప్రియులారా, మనసులో భావాన్ని బట్టే కార్యము జరుగుతుంది. ఇక్కడ పౌలు గారు వర్తమానం చెప్తున్నాడు. వారి పనిని బట్టి మిక్కిలి ఘనముగా ఎంచండి. 3 రోజులు వసంతవాడ గ్రామం నుండి ఇక్కడికి వచ్చి ఉదయకాల వర్తమానము అందించినట్టు ఆయన మాటల్లో విన్నాం. ఇలా 3 రోజులు ఉదయం రాత్రికి సాధ్యపడితే ఉదయం ఒకరు, రాత్రికి ఒకరు. వారిని వెళ్ళాలి, వారి పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు రమ్మని ఆహ్వానించాలి, తదేకముగా వారి కొరకు ఎదురు చూడాలి, ప్రార్థన చేయాలి. వారిని రమ్మంటూ అడుగుతా ఉంటారు. ఈరోజు అయ్యగారు 4 సార్లు ఫోన్ చేశారు నాకు. మొన్న చెప్పేది గుర్తుంది. అయినా నాకు ఈరోజు కార్యక్రమం వారి మందిరంలో ఈ వర్తమానం అందించాలని ప్రయాసతో 4-5 సార్లు నన్ను పిలవడం జరిగింది. సమయం కొరకు, సాయంత్రం అని చెప్పడానికి కొరకు, ఈరోజు వర్తమాన విభాగం చెప్పడానికి కొరకు, నాకు గుర్తు చేయటం కొరకు అనేక సార్లు ప్రార్థన చేసి ఆఖరికి ఆయన వాహనం మీదే నన్ను తీసుకొని వచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రయాసం అంతా ఎవరి కోసం? మీకోసమే, సంఘము కోసమే, నశించిపోయిన ఆత్మల కోసమే. నశించిన వారికి వెతికి రక్షించుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. వాక్యం తెలుసు కదా. నశించిపోతున్న వారికి వెతికి రక్షించుటకు దేవునితో మాట్లాడి ఆ మాట శివను పెట్టుకొని
ఆ మాట వారి హృదయంలో ఉంచి మీ దగ్గరకు వచ్చి ఆ వర్తమానం అందించాలి. స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్తే దేవుడు చెప్పగా పలానా ఇంటికి వెళ్ళమని, పలానా వారి బాధలు ఉండగా వారికి వెళ్ళి ప్రార్థన చేయమని దేవుడు చెప్తే వారు ప్రయాణమై వస్తారు. ఆషామాషిగా అందరిళ్ళకి అనవసరంగా తిరగడానికి ఆ దైవజనులు అలా చేయి. ముసలమ్మ ముచ్చట్లు చేసేవాళ్ళు లోకస్తులు వేరే ఉంటారు, పని పాట లేక. కానీ వీరికి తీరుకుండదు శ్రమ. వారి శ్రమను బట్టి మిక్కిలి ఘనముగా, చెప్పండి, మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. అక్కడ సాష్టాంగ నమస్కారం కూడా చేసి ఉండవచ్చు పౌలుగా. హల్లెలూయా. మరి మీరు ఎలా మీ అయ్యగారిని చూసుకుంటారో తెలియదు, కానీ చాలా శ్రమ పడుతున్నారు. మీరు ఏదైనా బాధ, వ్యాధి, బాధ, శ్రమ, కరువు, కాటకం, ఉద్యోగాలు, చదువులు, ఎన్నో సమస్యలు చెబుతారు. సమస్యలు మీరు చెప్పగా విని ఊరుకునే ఘటాలు కాదు ఈ ఘటాలు. స్తోత్రం చెప్పండి. రాత్రికి నిద్ర పట్టలే, పలానా వారికి పలానా ఇబ్బంది ఉందని మోకరించి ప్రార్థన చేయడమే సరిపోతుంది. రాత్రి ఏ వేళ అవుతుందో కూడా తెలవదు. దైవ సేవకుడికి మీకోసం మర్ర పెట్టడమే సరిపోతుంది. హల్లెలూయా. దైవజనుని పని అది. వారి పనిని బట్టి వారిని మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాం. పౌలు గారి మాట. హల్లెలూయా. సరే, ఈ సమయం నాకు వచ్చింది. ఈ సమయంలో నేను మాట్లాడుతున్నాను. దేవుని వాక్యం చూద్దాం. అపొస్తలుల కార్యాలు 24:4. అపొస్తలుల కార్యాలు గ్రంథము 24. నేను అమ్మమ్మ చక్కగా ఆ మాట నేను తమకు ఎక్కువ ఆయాసము కలుగా చేయకుండా నేను గుప్తముగా ఎప్పటి వలె ప్రశాంతముగా వినవలనని వేడుకొనుచున్నాను. హల్లెలూయా. ఎలా వినాలి మీరు? నేను గుప్తంగా చెప్తా. ఏమండి, అయ్యగారు ముందే చెప్పారు, నాకు అంతత మాత్రం సమయం నాకు చాలు. అరగంట అయితే నా ప్రసంగం అవ్వదు, అసలు 40 నిమిషాలు అవ్వదు, గంటే చేసుకోవడం కష్టం. అలా చెప్పేస్తా. దేవుడు అలా వాడుకుంటాడు. కానీ ఈరోజు మీ పరిస్థితిని చూసి ఇబ్బంది పడకుండా మాట్లాడదాం అనుకుంటున్నాం. ఏమంటున్నాడు ఆయన అపొస్తలుల కార్యములో? నేను ఎక్కువ కలుగజేయకుండా ఉత్తమంగా చెప్పుకుందామా? ఏమండి, కొంచెం చేసి చెప్పుకుందామా? అలా అయితే స్తోత్రం చెప్పండి. మనం గంట చెప్పుకుందామా? హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నా మాటల్లోకి, ప్రసంగంలోనికి నేను వస్తా. మరొక మాట, యోబు గ్రంథము 5:21. యోబు 5:21. నోటి మాట చేత నీకు నొప్పి నీకు కలగకుండా ఆయన మిమ్మలను సాటు చేయను. నోటి మాటల వలన మీకు నొప్పి కలగకుండా ఆయన మిమ్మలను సాటు చేయను. హల్లెలూయా. నేను వచ్చాను, మీకు తప్పు ఉన్నారు, మీ అయ్యగారికి బాధ ఇచ్చు.
అయ్యో ఇంకొక నలుగురు ఉంటే బాగుండే, మనకు ఎలాగో సంఘం ఉన్నారు కదా అని ఆయన తపన. ఈ మాటలు వారందరూ వింటారు, వస్తారు అని ధైర్యపడి అలా కూర్చున్నారు. తపన, సేవ మీద తపన, ప్రార్థన మీద తపన, దేవుని యందు భక్తి, దేవుని మాట వినుట, విన్న మాట మీకు చెప్పుట, దేవునికి మీకు మధ్యవర్తి దైవజనుడే. ఎవరి దైవజనుడు వారికి దేవుని మాట తీసుకొని తన విశ్వాసులుగా బోధించడము తప్పదు. ఇప్పుడు మధ్యవర్తి ఎవరంటే దైవ సేవకుడే. ఆయన మాట తప్పకుండా వినాలి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూద్దాం దేవుని వాక్యాన్ని. ఏప్రిల్ రాసిన పత్రిక చాలా స్పీడ్గా ఉండాలి మీరు, ఎందుకంటే నాకు టైం చాలదు. ఏప్రిల్ రాసిన పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెతుకు వారికి ఫలము దయచేవాళ్ళని నమ్మవలెను గదా. అట్టి విశ్వాసము అమరీన రోగికి, అట్టి విశ్వాసము అమరీన రోగికి, అయినా ఎదిరిపోతా బట్టముట్టు కొనుట బహిరంగ కార్యము కఠిన మదిలో కలుగు కార్యము వినరయ్యా యేసు ప్రభావము కనరయ్యా క్రీస్తుని తన కార్యము. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసం ఉంది కనుక మీరు వచ్చారు. విశ్వాసంతో వింటే దేవుడు మీ హృదయంలో, మీ శరీరంలో అద్భుతాలు చేయునుగా. అట్టి విశ్వాసము అమెరికా రోగికి ఎట్టి వ్యాధి అయినా ఎగిరిపోదా. దైవజనుడు రాసిన పాట, బట్ట ముట్టు కొనుట బహిరంగ కార్యమే, బట్ట ముట్టు కొనుట బహిరంగ కార్యమే, గట్టి నమ్మిక మదిలో కలుగు. హల్లెలూయా. ప్రార్థన మేము చేస్తాం, మీకు విశ్వాసం ఉండాలి, మీరు వినాలి, నమ్మాలి. దేవుడు అద్భుతం చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఏ కార్యమైనా సరే చేయగలిగిన దేవుడు. మొదట నీవు నమ్మాలి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసులే వస్తారు. ఆయన పాట పాడుకుంటున్నాడు, ఇందాక మీరు రావట్లేదు. తనకు ఇష్టము కాని జనమును దరికి రానియడు, ఈ దరికి రానియడు, గనుక నాకేమి కొదువా నాదుడా. వచ్చిన వారే దేవుడికి ఇష్టమేమో అని తృప్తి పడిపోయే మనస్సు. సరే వారికే చెప్తాం వాక్యం అని. చూడండి 24 11:24. మోషే పెద్దవాడైనప్పుడు, ఇప్పుడు వచ్చేసేవాడి వరుసలో వచ్చి హెచ్కేలయ్య గారు మీకు మరణాతులు, మీరు ఏ బాధలో నడవమన్నారో ఇప్పుడు ప్రారంభం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుట కంటే
ఇష్టపడలేదు. ఏలయనగా ఎలాగనగా అతడు ప్రతిఫలముగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు ఆ, కలగబోవు కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. దృష్టి ఉంచెను. దేవునికి మహిమ కలుగుతుంటారు. ఒకసారి ఒక దైవ సేవకుడు అలాంటి జరగక మరి మీ పెట్టు తినాలి. దైవ సేవకుడికి ఇంకో ఆదాయం ఉండదంటే విశ్వాసులే పెంచాలి, ఆ భారం భరించాలి. నేను చెప్తాను, మాట చెప్తా. అసలు మీరేమో రండి మాకు తెలం. సంఘంలో కొందరు అనుకుంటారు అయ్యగారికి ఇవ్వాలా, మన కష్టపడి ఇవ్వాలా అని. ఏంటి మీరు ఇచ్చేది? మీరు నిజముగా యోచించితే మీ బల్ల మీద మీరు భోజనము తినగా పడిన రొట్టె ముక్కలంత ఉండదు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? 100 రూపాయలు మీకు రానివ్వండి, ఒక 10 దేవునికి తీయండి. నేను అలాగే చూస్తాను. బాల్యం నుంచి అంతే. ఒకవేళ అవి ఉండిపోతే ఎడ్యుకేషన్ గారినో ఎవరినో ఒకరు పిలిచేసి చిన్న ప్రార్థన చేయించుకొని చేస్తూ ఉంటా. లేదంటే గుంటూరు వెళ్తే గుంటూరులో కడతా ఉంటా. ఇలా ఖర్చు పెడతా ఉంటా. అట్లా ఖర్చు పెట్టుట వలన, దేవునికి కానుక తీయడం వలన నేను ఇంతటి వాడనయ్యా. ఎంతటి వాడను తర్వాత చెప్తానండి మీ అయ్యగారిని. ప్రియులారా, దేవుని ప్రియులారా, ఆశీర్వాదము కావలసిన వారు వాక్యానికి లోబడాలి. మనకు కలిగినదంతటిలో దశమ భాగము, అంతకు మించిన భాగమును దేవునికి సమర్పణ చేయాలి. అప్పుడు మీరు ఆశీర్వదింపబడతారు. ఆ చరణం ఎత్తుతారా? సమర్పణ ప్రభువునకు దేహము ధనము సమయమును సమర్పణ చేయు ప్రభువునకు ఈ దేహము ధనము సమయము. ఎన్ని అక్కడ తిరుగుతూ ఉన్నాయి. దేహము వచ్చేసింది, ఇక్కడికి దేహం వచ్చేసింది కదా. ఇక ఈ పాటికి నిద్రపోయాము అండి అనుకుంటే ఎలా అండి? ఈ వర్తమానం మీకు అందరు కదా 11 గంటలు అవుతుందండి. వాళ్ళ దయచేసి వినండి. 11 గంటల దాకా చేస్తే మేము రావండి అయ్యగారు అండి, ఇలా లేట్ అయిపోతుంది మాకు, మళ్ళీ మేము వెళ్ళి పనులు చేసుకోవాలని మీ అయ్యగారి మీద అడగొద్దు. ఇవాళ దేవుడి మాటలు వింటారు, మళ్ళా రావు కూడా. ఇలాంటి మాటలు రావు కూడా. ఎవరి ఆత్మ పరిపూర్ణత వారిది, ఎవరి ప్రసంగం వారిది. ఒకలాగా చెప్తానే ఉంటారు. కానీ 3 సమర్పణ కలిగి ఉండాలి. 1 సమయము, 2 దేహము, 3 ధనము. ఈ సమర్పణ అయిన ప్రతి ఒక్కరికి కూడా అట్టి కార్యము మీరు చేస్తే ఎట్టి శ్రమ అయినా తొలగిపోదా అంటాడు దేవజనుడు పాట రాస్తూ. సమర్పణ మీరు చేస్తున్నారు కదా, సమర్పణ అయిపోయి ఉన్నారు కదా, మీకు శ్రమలు మిమ్మల్ని ఏమీ చేయలేరు. చిత్రబొల్లు గెలవగలరా మనలన్నీడు, చిత్రబొల్లు గెలవగలరా. శత్రువులు మనలను శపించినప్పుడు స్తోత్రించోడి స్తోత్రానుసారముగా శత్రువుల్లో గెలవగలరా మనలన్నీడు, శత్రువులు గెలవగలరా. ఒక విశ్వాసం, ఒక తీర్మానం. మోషే పెద్దవాడే అని చదివాం కదా. అప్పటికి మోషేకున్న వయసు ఎంతో తెలుసా? 40 సంవత్సరాల వయసు. మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తి ధనము కంటే దేవుని ప్రజలతో వచ్చు ఎంత గొప్ప భాగ్యం. అల్పకాలము పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో వచ్చు నింద గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడట మనసులో తీర్మానం. చాలా మంది
మీరు విశ్వబ్రాహ్మణులు కదా, ఆడదేవుడు మీకెందుకు, మీ దేవుళ్ళు మీకు ఉన్నారు కదా అని నన్ను చాలా మంది ఎగతాళి చేశారు నా బాల్యంలో. వారికి తెలవదు, నాకు తెలుసు అని నేను అనుకున్నాను. అయ్యా, మా పెద్ద ఆయన ఒక ఆయన ఉంటాడు. అయ్యా, నన్ను ఎగతాళి చేస్తున్నారేంటి అన్నా. వీడు ఆ దేవుడిని నమ్ముకున్నాడే అని వాళ్ళ భార్యతో చెప్తున్నాడు. ఆవిడ ఒక రకంగా నవ్వింది. ఏంటి ఎగతాళి చేస్తున్నారు? ఎగతాళి కదా, దేవుడు అందరికీ దేవుడు ఒక్కడే అని నన్ను ఆయనకి తెలవడండి. నన్ను సమర్థించడానికి పంచముఖ విశ్వబ్రహ్మ యేసుక్రీస్తు అంటే అన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ బ్రహ్మ? ఆయన అంటే విశ్వబ్రాహ్మణులకు బ్రహ్మ ఉన్నాడు. ఆయన పంచముఖ విశ్వబ్రహ్మ. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. ఆయన పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి మాట, ఆయన వడ్లవాని కుమారుడు కాడా. నేను అదే పట్టుకొని నడుస్తానే ఉన్నా. అదే విశ్వాసములో కొనసాగాలి. శ్రమలు వచ్చినప్పుడు, సంతోషం వచ్చినప్పుడు పొంగిపోవడం, శ్రమలు వచ్చినప్పుడు పొంగిపోవడం కాదు. శ్రమలు గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు మోషే గారు. మనసున తలంపు దేవదేవుడు గ్రహించాడు. స్తోత్రం చెప్పండి. ఏ తలంపు అండి? ఏ తలంపు? మనసులో ఉన్న తలంపుని దేవదేవుడు గమనించగలడు. మీరు పైగా అనొచ్చు అనకపోవచ్చును, కానీ దేవునికి తెలుసు, దైవజనునికి తెలుసు. మీ సేవకుడు, మీ అయ్యగారికి కూడా తెలుసు మీ మనసులో భావం. దేవుడు అందిస్తానే ఉంటాడు. ఇలా ఉండాలి మైండ్. మనసులో భావము, మోషే గారి మనసులో ఉన్న భావము తెలిసిన దేవదేవుడు ఆయన మనసులో ఒక ప్రశ్న గుర్తించాడు. ఏంటంటే అక్కడ ఒక శ్రమ కలిగించాడు. ఆ శ్రమ వలన పారిపోజేశాడు. ఆ శ్రమ వలన ఎక్కడికి పారిపోయాడంటే మిద్యాను యాజకుడైన యిత్రో అను తాను మామ దగ్గరికి పారిపోయాడు. చూడండి, నిర్గమకాండ 3వ అధ్యాయం. నిర్గమకాండ 3వ అధ్యాయం ఫస్ట్ నుండి రండి, 7వ వచనం వరకు మీరు చదవండి. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యం అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన ఓరేబునకు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడికి తోలుకెళ్ళాడు? ఆ పర్వతము అవతలకి. ఎజికలయ్య గారు మీకు పరిచయం కానప్పుడు యువతల ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు అవతల ఉన్నారు. అవతల ఎవరున్నారు? దేవుని పర్వతం ఉంది. అవతల ఏముంది? పదం ఉంది. అవతల ఏముంది? ఆ పదం మండుతుంది. ఆ పదం నుంచి దేవుని దూత మాట్లాడుచున్నది. కింద చదవండి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై అతను చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశ్చర్యం. నీ పొదలు కాలుతున్నాయా? నీ పొదలోకి దేవుడు వస్తున్నాడా? పొద మండుతుంది కానీ పొద కాలిపోవటం లేదు. పొద అనగా మీ హృదయాలే. మీ హృదయంలో మంట పుట్టాలి. వాక్యం వినగానే నమ్మకము పుట్టాలి. విశ్వాసం పెరగాలి. మీ సమర్పణ పెరగాలి. మీరు సమర్పించుకోవాలి. సమయం సమర్పించుకోవాలి. ధనం సమర్పించుకోవాలి. మీ దేహంలో కూర్చో అన్నారు. ఒక అయ్యగారు ప్రసంగానికి పిలిచారట.
ఆయన చాలా స్థూలకాయుడట, లావంటి వాడు. మధ్యాహ్నం 4 గంటల వరకు వాక్యం చెప్పాడు. అయ్యగారు మీరు రెస్ట్ తీసుకోండి అని ఆయనకు రూమ్ ఇచ్చి రెస్ట్ తీసుకున్నాను. తెల్లరగట్ట మీరు చాలా మీరే నడపాలి అని అయ్యగారు చెప్పారట. సరే అలాగే అన్నారు. తెల్లరగట్ట 4 అవుతుంది, లేకపోతే కావట్లేదు. 4ంటికి లేగాలి, దైవారాధన చేయాలి, లేగలేకపోతున్నాడు. ఉన్నత దేవుడు తనలో తాను అనుకున్నాడంట, లేగవే గాడిద అన్నాడట. ఎవరిని? తన దేవుడితో మాట్లాడే, లేగవే గాడిద. మీరు కూడా సమయం, ఆరాధనకు సమయం అవగానే పదవే పూర్తి చేసుకోండి. మీకు మీరే ఏమో పద, టైం అయిపోయింది పద, ఆరాధన టైం అయిపోయింది పద, వాక్యం అయిపోతుంది పద అని మీకు మీరే పురుగొలుపుకొని నడవాలి, వెళ్ళాలి, వాక్యం వినాలి, ఆ బ్లెస్సింగ్ తీసుకోవాలి. ఆ బ్లెస్సింగ్ ఆ నెల అంతా, లేదా వాక్యము ఆ సంవత్సరం అంతా మీకు కాపుదలగా ఉంటుంది. పద అనగా పద కాలిపోతుంది, పద మండట్లేదు. ఏమని అర్థం చేసుకోవాలంటే మన హృదయంలో దేవదూత రావాలి. హృదయం దేవళ మందు ముదమున నిన్ను నిలిపి పతి పుష్పములకి భజించి పూజించి హృదయ దేవాలయంలో దేవదేవుడు ఉన్నప్పుడు, మీరు ప్రతిష్ఠించుకున్నప్పుడు మీరు దేవుని స్వాధీనములో ఉందురుగాక. ఆ పద నడివి నుండి ఒక స్వరము వినపడుతుంది. చదవండి. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదనని అనుకొనెను. దానిని చూసినప్పుడు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుని పొద నడుము నుండి మోషే మోషే అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనేది ఎర్రమగొండ గ్రామం వెళ్ళు అని ఎజిగేలయ్య గారిని పిలిచాడు. ఆయన ఏమన్నాడు? చిత్తము ప్రభువా అన్నాడు. ఇక్కడికి వచ్చాడు. ఆయన మీకు పరిచయం ఉందో లేదో, రెవరెండ్ సొలొమోన్ రాజయ్య గారిది ఎర్రమగొండ గ్రామం. తెలిసా? ఎవరికన్నా తెలుసా? మీరందరూ చిన్నవాడు కదా, తెలవదు. ఇక్కడ సేవ, బైబిల్ మిషన్ సేవ ఎర్రమగొండ గ్రామంలో మొదట చేసిన వారు ఆయనే. అప్పుడు నేను కూడా వచ్చా ఎర్రమగొండ గ్రామం, నడిచి వచ్చి. రాత్రి 2 అయిపోయింది. కూటం ముగిసేటప్పటికి ముగించేసాము. వెళ్ళిపోవాలి అని అంటే వాళ్ళు వెళ్ళనివ్వాలి. వాళ్ళు మంచాలు వేసి చక్కగా పక్కలేసి పండుకోండి, తెల్లారి వెళ్ళిపోదాన్ని అని అన్నారు. తెల్లారి గట్లేసి వెళ్ళాం. అప్పుడు రెస్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత ఆయన వృద్ధాప్య మందు అసలు వీలు లేనప్పుడు నేను ఇక్కడికి వచ్చి సేవ ప్రారంభించుదాము అనుకున్నా. గురువు గారికి న్యాయం జరుగుద్దా అన్యాయం జరుగుద్దా అనే సంకటంలో పడి నేను రాను. లేకపోతే ముందు నేనే ఉండేవాడినేమో. ఆయన సాత్వికుడు అయితే, ఆయన మామూలుడు కాదు, మీకు తెలవదు. సరే, దేవుని ప్రత్యక్షత ప్రతి మనిషికి అవసరం. ప్రతి పొద దేవునికి లోబడి ఉండాలి. పొద దేవుని మహిమతో కాలిపోవాలి.
ఈ అద్భుతం ఏమిటి? ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? ఇంత భక్త, ఇలాంటి స్వరమా అనేటువంటి ప్రజలకు ఆ నానుడి వచ్చింది అనంటే అది దేవుని మహిమ. ఇంత సేవ ఎలా జరిగింది? ఇంత త్వరలో ఇంత సేవ ఎలా జరిగింది? 3 సంఘాలు అన్నారు. త్వరగానే దేవుని కృపను బట్టి 3 సంఘాలు ఆయన కట్టారు, 3 సంఘాలు నడిపిస్తున్నారు. దేవునికి మహిమ. మన పద కూడా మండాలి. ఆ పద ఆశ్చర్యకారముగా ఉండాలి. ఆ పద నుంచి ఒక స్వరము రావాలి. ఆ పద ఈ శరీరమునకు ఆ పదల నుంచి వచ్చిన మాటలు వినపడాలి. ఆ మాటలను బట్టి ఆ దేహము నడవాలి. అప్పుడు వృద్ధిలో నుంచి అభివృద్ధిలోనికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, వృద్ధి, చదువులో వృద్ధి కావాలి. దేవుని నమ్మండి. అయ్యా పిల్లలారా, యెహోవా మాట వినుడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీరు పరీక్షకు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోండి. అమ్మ నాన్నతో ప్రార్థన చేయించుకోండి. మీ ఐగతో ప్రార్థన చేయించుకోండి. సందర్భం కుదరకపోతే అమ్మ నాన్నతో ప్రార్థన చేయించుకోండి. మీరు ప్రార్థన చేసి మీ పిల్లలను బడికి పంపండి. ఆ పరీక్షలో తల్లిదండ్రుల ఆశీస్సులు, దైవజనుల ఆశీస్సులు అక్కడ పరీక్షలో పాస్ అవునట్లుగా రాయగలరు. ఎవరి ప్రార్థన అంటే దైవజనుల ప్రార్థన, తల్లిదండ్రి ప్రార్థన. పిల్లలారా, మీ తల్లిదండ్రులను గౌరవించుడి. దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా. తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు శిక్షల్లోను జ్ఞానములోని మీరు ప్రేమించుడి. ఈ వాక్య ప్రకారము దేవుడు శిక్షణలో పిల్లలు పెంచినట్లయితే వారు గొప్ప గొప్ప యోగ్యమైన చదువులు చదువుతారు, గొప్ప ఉద్యోగాలు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు 100 రూపాయలు లేవు నాకు. 100 రూపాయలు లేక ఒక ఆయన్ని 25 రూపాయలు ఇమ్మని అడిగా. రేపు ఇస్తాను అమ్మగారు అన్నాడు. రేపు అడిగే, ఎల్లుండి అడిగే, ఆ తర్వాత అడిగే నీకు ఏమన్నా భాగ్యం ఉందనంటరా అని గట్టిగా కళ్ళమ్మ నీళ్ళు జరిగినాయి. ఏంటి దేవుడా నువ్వు అన్నావు అసలు మాత్రం? ఈడేం చేయొచ్చాడు? నువ్వు ఇచ్చేవాడిగా చేస్తాను, పుచ్చుకొని వాడిగా చేయనన్నావు కదా. ఇక్కడ నుంచి నీ మీద ఒట్టు పెడుతున్న ఎవరిని అప్పడాలి? ఇచ్చేవాడిగా చేస్తాను అన్నావు కదా, అట్లా చేయి అని వెనక నీటికి వచ్చేసి ప్రార్థన చేసి అప్పటి నుంచి ఎవరిని అడగదు. తర్వాత దాదాపు వారికి పెట్టుబడి మీద బిజినెస్ నడుస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దేవుని ప్రియులారా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చునని వాక్యము నెరవేర్పులోనికి వచ్చి వృద్ధిలో నుంచి అభివృద్ధిలోనికి రావడం జరిగింది క్రీస్తు కృప వలన. చూద్దాం దేవుని వాక్యం. 7వ వచనం చదవమ్మా. త్వరగా వెళ్దామన్నారు. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. పనులో తమ్మును మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూశాను. మోషే, నేను పిలిచానని వెళ్ళి చెప్పు, వారిని తోడుకొని రమ్మని మోషే గారిని నియమించుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారు ఏం చేశారు? వారి మర్ర నేను మరి ప్రార్థన చేస్తే ఎలా ఉండాలి? మీరు ప్రార్థన మొదలు పెడితే ఎలా ఉండాలి? ఇంటికాడ సన్నిధి చేస్తే ఎలా ఉండాలి? ప్రార్థన చేస్తారా? మర్ర పెడతారా?
ప్రార్థన వేరు, మొర్ర వేరు. ఐగుప్తిలో ఉన్న తన ప్రజలు మొర్ర పెట్టారట. ప్రార్థనలా మొర్ర పెట్టారు అన్నారు. మీరు కూడా మొర్ర పెట్టాలి. అసలు ఒక మాట మీకు చెప్పనా? కీర్తన గ్రంథం ఫస్ట్ ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, దైవజనులు రాసిందేను. కాదండి, బోధకుడు ఎప్పుడు రావాలి? చూడండి, బోధకుడు ఎప్పుడు రావాలి మందిరంలో? చూడండి, సంఘము లేచి చివరి చరణం పాడుచుండగా బోధకుడు లోపలికి రావాలి. మరి మేము ఎప్పుడు వచ్చాము? మేము ఎప్పుడు వస్తాము? ఏమండి అసలు ఎలా జరగాలనుకుంటున్నారు? సంఘ సేవ, సంఘ క్షేమము, సంఘ సేవ, సంఘములో ఉన్న విశ్వాసము ఎలా ఉండాలనుకుంటున్నారు? మీరు చక్కగా మీకు నేర్పించారు ఆరాధన అంతా, క్రమం అంతా. మీరన్నీ పాడేస్తున్నారు, చదువుతున్నారు, నడిపిస్తున్నారు. ఆయన ఎక్కడ వస్తారండి? అయ్యగారు వచ్చారా లేదా? ఆయన చూసుకుంటాడు. అంతే కాదండి, ఆయన వచ్చాక వెళ్దామనే కుదరదు. దేవుడు దైవజనుడు ఏర్పాటు చేసిన సమయానికి ముందు ఆయన అంటున్నాడు, అయ్యగారండి 6 గంటలకు మీరు నాతో వచ్చేయండి, కొంచెం ముందెళ్ళి నేను చూసుకోవాలి అని అంటున్నాడు. 7 గంటలకు ప్రారంభం, 8 గంటలు 9 గంటలకు వెళ్ళిపోతాం, వచ్చేద్దామండి అన్నాడు. అయితే నాకు 1 గంట ఇస్తాడు అనుకున్నాను. అయితే 1 గంట మీరు పాటలు పాడుకుంటారు, క్రమం జరిపిస్తారు కనుక నాకు 1 గంట ఇస్తాడేమో బహుశా ఎట్టగబ్బా అనుకుంటున్నా. ఎందుకని చాలని, మీకు ఇంకా బోధించాలని ఆశ. ఎప్పుడు రావాలంటే మీరు అన్ని కార్యములు అంత ఆరాధన జరిపించేసి శివర శరణము పాడుతుండగా అయ్యగారు ఆయన చేసుకుని అద్దెగా లోపలికి రావాలి. అప్పుడు మీకు అయ్యగారు ఎలా కనపడతాడు? ప్రభువులాగా అగుపడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. పనివాళ్ళలాగే వచ్చేసి ముందే గుడి ఉడుచుకొని, సాపలు వేసుకొని, కుర్చీలు సర్దుకొని, పెద్దమ్మల కుర్చీలు వేసి, చిన్నమ్మలకు సాపలు వేసి, ఆయన తుడుచుకొని, మైకులు పెట్టుకొని, లైట్లు వేసుకొని, శుద్ధి చేసుకొని, ఎందుకు ఈ సేవ? అవసరమా? అవసరమండి, అవసరమండి. దేవుని పిలుపు లోపడినటువంటి దైవ సేవకులు దేనికైనా సిద్ధపడి ఎట్లాగలే. దేవుని మన బిడ్డలే కదా, ఆత్మీయ మన బిడ్డలే కదా, ఆత్మీయ బిడ్డలే కదా అని మిమ్మల్ని ప్రేమించి ఆయనే ముందు వచ్చాడు, అన్ని సర్దుకున్నాడు, ఆయన లైట్ వెలిగించుకున్నాడు. మీకు వాళ్ళ దారి కనపడతాడు, నీకు దారి కనపడదని అక్కడ లైట్ పెట్టుకున్నాడు, లోపల నుంచి పెట్టుకెళ్ళాడు, కరెక్ట్ తీసుకున్నాడు, దానికి ఏదైనా తగిలించాడు, కట్టెడు చేసాడు. ఇవన్నీ ప్రయాసాలు. ప్రియులారా, మోషే అక్కడ తీర్మానం చేసుకున్నాడు. మిథ్యాను దేశం వచ్చేసాడు. మిథ్యానులో దేవుని పర్వతం అవతలకి మందను తోలుకొని వెళ్ళాడు. మంద అనగా గొర్రెలు మేపువాడు అని అర్థమిచ్చుచున్నది కదా. గొర్రెలు అనగా విశ్వాసులైన ఈ మనుషులను యువతల నుండి అవతలకు తోలుకొని వెళ్ళి దేవుని పరిచయం చేయాలి. స్తోత్రం చెప్పండి, మళ్ళా చెప్పండి, మళ్ళా చెప్పండి. ఎవరికి పరిచయం చేయాలి? ఒక సేవకుడు అంటే దేవునికును దేవుని ప్రజలకు మధ్యవర్తి, సామాన్యుడు కాదు. మామూలు సామాన్య లోకములో ఉన్న మనుషుల కంటే గనుడు దైవ సేవకుడు. శ్రమలు అలాగే ఉంటాయి, నిందలు అలాగే ఉంటాయి, అవమానాలు అలాగే ఉంటాయి, సుఖాలు అలాగే ఉంటాయి, సంతోషాలు అలాగే ఉంటాయి. ఏది ఏమైనా దేవుని ప్రజలతో వచ్చు నింద గొప్ప భాగ్యం.
వాడు అనుకునేది అదే. సేవకులమైన మేము అనుకునేది అంటే అన్నాళ్ళే, తెలవకన్నాళ్ళే, వాక్యం చూపించుదామని బోధించి ఏడో చరణం నుంచి 8వ చరణం రండి. కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి వారిని విడిపించుటకును ఎవరి చేతిలో నుండి ఎవరు చెయ్య ఐగుప్తీల చేతిలో నుండి విడిపించుటకు ఐగుప్తి వారి చేతులలో నుండి అపవాది కంబంధ హస్తములో నుండి విడిపించుటకని అర్థం చేసుకోవాలి. ఐగుప్తిలో ఉన్న ఫరో ఎవరికి పోలి ఉన్నాడు? మోషే ఎవరికి పోలి ఉన్నాడు? దేవుని పోలిక. ఐగుప్తులో ఉన్న ఫరో ఎవరి పోలిక? అపవాది పోలిక. వారి కబంధ హస్తాల నుండి విడిపించుటకు మోషే బయలుదేరాడు. అపవాది కబంధ హస్తాల నుంచి విడిపించుటకు ఎజికేలు గారు బయలుదేరాడు. స్తోత్రం చెప్పండి, వల్ల చెప్పండి. మంచి దైవజనుడిని దేవుడు మీకు అనుగ్రహించాడు. ఆయన ప్రార్థనల వలన మీరు దీవించబడుదురుగాక. చదవండి, 3:12 చదవండి. అయ్యా ఏంటయ్యా, ఎర్రగొండ వెళ్ళమన్నావు, ఈదురుగొండ వెళ్ళమన్నావు, వసంతవాడ వెళ్ళమన్నావు, అక్కడ ప్రజలు నా మాట లేదు ఏంటి అని ఆయన మర్ర పెట్టుకుంటే, మోకరించి మర్ర పెట్టుకుంటే మాట్లాడే దేవుడు మాట్లాడుతున్నాడు. చదవండి. ఆయన నిశ్చయముగా ఏమని వారు ఇప్పుడు సేవకుడు, నేను నీకు తోడై ఉన్నాను, ఏ బాధ నీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను అది బలపరిచి మరలా పంపిస్తే మన సంఘక్షేమము కొరకు తిరుగుతా ఉంటారు. ఆయన అక్కడే బయలుదేరినప్పుడు, ప్రాణం లేని వాహనాన్ని తోలేటప్పుడు ఆయన ఒకటే ఆలోచిస్తాడు, ఇక్కడ రాత్రి 1 గంట అయిపోయింది, ఎలాగే వెళ్దాము అని అంటే ఆయన మేము మా సేవకులము అనుకునేది ఏం చేస్తా, ఒక్కన్న కాదయ్యా, మేము కూడా నాతో ఉన్నాం. మీ కుటుంబంలో భార్య భర్తలు అయితే 3వ వారు ఒకడు ఉన్నారు, దేవదేవుడే. 2 కొడుకు 2 పిల్లలు తల్లిదండ్రులు ఉంటే 5వ వాడు ఇంకొకడు ఉన్నారు, వారెవరు? ఇక్కడి నుంచి దేవుడి. అలాగే మీ కుటుంబ సంఖ్యలో ఒకటి పెంచుకొని ఎప్పుడు ప్రార్థన చేసుకోండి, మీకు ఆదరణ దొరుకునుగాక. దొరకకపోతే నన్ను అడగండి. చదవండి. నేను పంపితిననుటకు ఇది నీకు సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరా. నేను దేవునికి మహిమ కలుగునుగాక. అవతలకి వెళ్ళిపోయారు, దేవుని పర్వతం అవతలకి వెళ్ళిపోయారు, విశ్వాసంలోనికి మలసపడ్డారు, విశ్వాస జీవితం వచ్చింది. నిజ దేవుడు ఎవరో మీరు తెలుసుకున్నారు, ఆ వాక్యాన్ని మీరు చదువుకున్నారు, దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు, నిలకడగొండి మీరు ప్రార్థన చేసుకుంటే ప్రతి అక్కర దేవుడు తీర్చునుగాక. అక్కడ అంటాడు, ఐగుప్తిలో ఉన్న నా ప్రజల బాధలు నిత్యముగా నేను సూచించాను. మత్తయి సువార్త 11:28.